కీ టాక్స్ కి స్వాగతం. ముగ్గురు కంటే ఎక్కువ పిల్లల్ని కంటేనే దేశభక్తులు అని చంద్రబాబు చేసిన లేటెస్ట్ కామెంట్ చూస్తే 3 కంటే పైనుంటే వాళ్ళే నిజమైన దేశభక్తులు. కూటమిలో ఒక పవన్ కళ్యాణ్కి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి దేశభక్తి లేదేమో అనే సందేహం సగటు మనిషికి ఖచ్చితంగా వచ్చేస్తుంది. చంద్రబాబుకి అయితే ఒక్కడే తనయుడు, ఒక్కడే మనవడు. బీజేపీ జాతీయ నాయకత్వానికి అంటే ప్రధాని మోడీకి ఈ రూల్ అప్లికబులే కాదు. మరి ఇలాంటి టైంలో చంద్రబాబు చేసిన కామెంట్ల మీద విభిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ఎందుకంటే దేశ ప్రొడక్టివిటీ ఈజ్ అట్ స్టేక్ అని చంద్రబాబు చెప్తున్న మాటల్లో రేషనల్ ఎంత ఉంది? అసలు బాబు ఈ మాట ఎందుకు చెప్తారు? వాస్తవాలు చంద్రబాబు చెప్తున్న సిచ్యువేషన్కి పూర్తి ఆపోజిట్గా ఎందుకు కనపడుతున్నాయి ఈ విషయంలో? లెట్ us చెక్. దిస్ ఈజ్ కీ టాక్స్. చంద్రబాబు వ్యూహాత్మకంగా తీసుకునే ఏ క్యాంపెయిన్ విషయంలో అయినా సరే పబ్లిసిటీ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ప్రియారిటీ అయి ఉంటుంది. జనాభా పెరగాలి అని కొన్నాళ్లుగా ఆయన మాట్లాడుతున్న తీరు కూడా ఈ పబ్లిసిటీ డైమెన్షన్ లోనే ఉందా, ప్రాక్టికల్ రియాలిటీకి దూరంగా ఉందా అని అనిపిస్తూ ఉంది. ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని తాను ఎందుకు చెప్తున్నాను అనేది చంద్రబాబు పదే పదే వివరిస్తూ ఉంటారు. దేశంలో వృద్ధ జనాభా పెరిగితే గనక ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది కాబట్టి ఎక్కువ మందిని కనాలి అనే లాజిక్ ఆయన చెప్తూ ఉన్నారు. నిజానికి ఇది ఏజ్ ఓల్డ్ లాజిక్, అంటే 90s లోను ఎర్లీ మిలేనియంలోను వినిపించిన లాజిక్. ఎందుకంటే అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ మొత్తం ప్రొడక్షన్ సెక్టర్, కమోడిటీ సెక్టర్ మీద ఆధారపడింది. అంటే పరిశ్రమలు, ఉత్పత్తి లాంటివి. ఇందులో లేబర్ ఫోర్స్ ఇంటర్వెన్షన్ ఎక్కువ కాబట్టి జనాభాకి, ప్రొడక్టివిటీకి, గ్రోత్ రేట్కి నేరుగా సంబంధం ఉండేది. కానీ గత 5-10 ఏళ్లుగా మొత్తం ఎకానమీస్ అన్ని బిగ్ డేటా వైపు, టెక్నాలజికల్ రెవల్యూషన్ వైపు, ఏఐ ఇన్నోవేషన్ వైపు, క్రియేటివిటీ వైపు మళ్ళీపోయినాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో నేరుగా జనాభా ప్రపోజిషన్ కి, గ్రోత్ రేట్ కి మధ్య రిలేషన్ అనేది పూర్తిగా మారిపోయింది. నేను ఇదే పాయింట్ ని క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తూ ఒక వీడియో ఆల్రెడీ చేశా. ఎందుకంటే చంద్రబాబు పబ్లిసిటీ మోడల్ జనానికి అర్థం కావాలి కాబట్టి నేను ఒక వీడియో చేశా. అది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. దాని ఫుల్ లింక్ కామెంట్లో ఉంది, మీరు చూడొచ్చు. అంటే ఎకానమీకి, జనాభా గ్రోత్ రేట్కి మధ్య నేరుగా ఇప్పుడు సంబంధం లేదు అని అనుకోవచ్చు. ఇక అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఎలా ఉండొచ్చు జనాభా పెరిగితే? ఇప్పటికే దేశంలో 150 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారు. అలాగే 4 ట్రిలియన్ ఎకానమీ అని ఇండియా సగర్వంగా క్లెయిమ్ చేస్తున్నా గానీ గ్రౌండ్ రియాలిటీస్ వేరుగా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా ఆదాయంలోను, సంపదలోను దేశంలో ఉన్న 40% సంపద టాప్ 1% పాపులేషన్ దగ్గర ఉంది. అలాగే ఇన్కమ్ జనరేషన్ లో కూడా 50% లో వాళ్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే జనాభాలో లోయర్ బాటమ్ ఆఫ్ 50% దగ్గర కేవలం 3-4% ఆఫ్ సంపద మాత్రమే ఉంది. ఇంత గ్యాప్ ఉండటం అనేది ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. అంటే ఇండియాలో ధనవంతులు 1% ఉంటే పేదవాళ్ళు 100లో 60% మంది ఉన్నారు. ఇలాంటప్పుడు చంద్రబాబు చెప్తున్న ప్రకారమే జరిగితే గనక పేదల జనాభా అపారంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పటికే దేశంలో అంతంత మాత్రంగా $2,400 మాత్రమే ఉంది. అది మరింత తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనకి పోలిక నచ్చకపోయినా కానీ పాపులేషను, పేదరికం పెరిగిపోతే గనక జనాభా డెన్సిటీ పెరిగి బంగ్లాదేశ్ తరహా సిచ్యువేషన్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. డెమోగ్రఫీ పరంగా, జనాభా పరంగా మాత్రమే. అందుకని ఏదైనా సూచన చేసే ముందు, సలహా ఇచ్చే ముందు మనం బస్సులో ఉండటము, పబ్లిసిటీలో ఉండటం పాయింటే కానీ వాస్తవాలు, భవిష్యత్తు మీద పడే ఇంపాక్ట్ని కూడా కాస్త దృష్టిలో పెట్టుకుంటే బెటరు అని అనిపిస్తుంది. అందుకని నెక్స్ట్ ఏదైనా ప్రవచించే ముందు ప్రాక్టికల్ రియాలిటీ, చేంజింగ్ ట్రెండ్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్తే కనుక మంచిది అని చంద్రబాబు గ్రహిస్తే బాగుంటుందేమో కదా. దిస్ ఈజ్ కీ టాక్స్.